ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా సోదరుడు దాదు ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం. ఇందు మూలంగా మా ఎన్డీఏ కూటమి తరఫున, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరఫున, నా తరఫున అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస దీక్ష శుభాకాంక్షలు తెలియజేస్తాను. అస్సలాము అలైకుం. ఈరోజు ఇఫ్తార్ విందుకి వచ్చేసినటువంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మైనార్టీ సోదరులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంకి సహకరించిన 12వ డివిజన్ కార్పొరేటరు మా సోదరుడు జనబలం బాబా అన్న గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. ఈరోజు మిత్రుడు దాదు గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పాల్గొనడం జరిగింది. అలాగే శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే, అలాగే తెలుగుదేశం నాయకులు, ముస్లిం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల ఈ రంజాన్ నెల. ఈ రంజాన్ నెలలో తనకు తోచినంత సహాయం పేదలకు అందించాలి. అలాగే జకాత్ రూపంలో అయితేనేమి, అలాగే ఫిత్రా రూపంలో అయితేనేమి వాళ్ళకి ముస్లింలకు అందించాలి. అలాగే ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మికంగా 5 పూట్ల నమాజ్ చేస్తూ, కలాం చదువుతూ ఈ నెలంతా ముస్లింలు చాలా పేదలకందరూ సాయం చేసి దానాలు చేసే నెల కాబట్టి ముస్లింలందరూ ఈ నెలలో చేసే సేవా కార్యక్రమాలు అందరికీ అందించాలని ఈరోజు దాదు ఈ పవిత్ర రంజాన్ నెలలో ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుసు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా సోదరుడు దాదు ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం. ఇందు మూలంగా మా ఎన్డీఏ కూటమి తరఫున, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరఫున, నా తరఫున అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస దీక్ష శుభాకాంక్షలు తెలియజేస్తాను.